everyone, hope all of you are doing great. This is Dr. Harika, a certified nutrition coach and a wellness coach. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అనేది నిన్న రీసెంట్ షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేయడం జరిగింది. సో మనం ఆ మిస్టేక్ ని ఓవర్కమ్ చేసి బరువు తగ్గించుకోవడానికి ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది షేర్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు వీడియో చూడండి. గంటల తరబడి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. బట్ సింపుల్ ఫార్ములా 80-20 రూల్ అనేది మిస్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే మనం బరువు తగ్గాలి అంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది 80% మన జీవన శైలి మీద, మనం తీసుకునేటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. 20% మాత్రమే మన ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం గనుక ఆ 80% మార్చుకోగలిగితే ఖచ్చితంగా బరువు తగ్గడానికి బాగా సపోర్ట్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం బరువు తగ్గాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది క్యాలరీ డెఫిసిట్ డైట్ ప్లాన్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. క్యాలరీ డెఫిసిట్ అంటే సింపుల్ గా మన బాడీ ఖర్చు చేసేటువంటి క్యాలరీస్ కంటే కూడా తక్కువ క్యాలరీస్ మన బాడీకి ఫుడ్ ద్వారా ఇవ్వడము. ఈ సింపుల్ ఫార్ములా ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం. అయితే ఈ ఫార్ములా తెలిసినప్పటికీ కూడా చాలా మంది వెయిట్ తగ్గలేకపోతున్నారు. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే క్యాలరీస్ తగ్గించి తినాలి కదా అనేసి చాలా తక్కువ ఫుడ్ క్వాంటిటీ తినడం కానివ్వండి, లేదా కంప్లీట్ గా మీల్స్ స్కిప్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ తినడం మానేయడము, లేదా రాత్రిపూట భోజనం తినడం మానేయడము, చాలా తక్కువ మన బాడీకి అవసరమైన దానికంటే కూడా తక్కువ ఫుడ్ ఇవ్వడము, ఇలాంటివి చేయడం వల్ల మన బాడీ మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది. అండ్ ఆల్సో మన బాడీ అనేది స్టార్వేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయి తక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా అది ఫ్యాట్ గా స్టోరేజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాని వల్ల కూడా మీరు ప్రోగ్రెస్ అవ్వలేరు, ముందుకు వెళ్ళలేరు. రెండోదిగా మనం మార్చుకోవాల్సింది, మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువ శాతము లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేది ఉండేలాగా ప్లాన్ చేసుకోవడము. ఎప్పుడైతే మనం లో GI ఫుడ్స్ తింటామో మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేది స్టెబిలైజ్డ్ గా ఉండడానికి, నిదానంగా మన బాడీలో ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. దాని వల్ల మన ఆకలిని బెటర్ గా కంట్రోల్ చేసుకోగలుగుతాం. సడన్ గా ఫ్యాట్ స్టోరేజ్ అనేది మన బాడీలో తగ్గించుకోవడానికి, డే మొత్తం కూడా ఎనర్జీగా యాక్టివ్ గా ఉండడానికి మనకి సపోర్ట్ అవుతుంది. చూడండి, ఎప్పుడైనా బాగా హెవీ మీల్ తీసుకున్నప్పుడు, ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఒక 2 గంటలు బాగానే అనిపిస్తుంది, కానీ తిన్న 2 గంటలకే మళ్ళీ ఆకలేస్తూ ఉండడము, రోజంతా కూడా ఎనర్జీ అనేది డ్రాప్ అయిపోతూ ఉండడము, దాని వల్ల క్రేవింగ్స్ పెరుగుతాయి. తెలియకుండానే మనం ఎక్కువ తినడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. చిన్న చిన్న మార్పులతో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మధ్యాహ్నం పూట మనం తీసుకునేటువంటి భోజనంలో వైట్ రైస్ కి బదులుగా మిల్లెట్స్ కానివ్వండి, క్వీన్వా కానివ్వండి, వాటిని రీప్లేస్ చేసుకోవడం, లేదా వైట్ రైస్ తీసుకున్న దాన్ని బ్యాలెన్స్డ్ గా ఎలా తీసుకోవాలి అనేది ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మీరు బరువు తగ్గడానికి, హంగర్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి, క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ అవుతుంది. థర్డ్ పవర్ఫుల్ టిప్ ఏంటి అంటే, చాలా మంది నెగ్లెక్ట్ చేసేది, అండ్ రీసెర్చ్ కూడా చెప్తుంది, దాదాపు 60-80% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ప్రోటీన్ డెఫిషియంట్ అంట. సో మనం తీసుకునేటువంటి ప్రతి మీల్ లో కూడా ప్రోటీన్ అనేది ఉండేలాగా, బ్యాలెన్స్డ్ గా ఉండేలాగా తీసుకున్నట్లయితే మన మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడానికి, ఎక్కువసేపు మనకి ఆకలి అవ్వకుండా సస్టైన్ చేసుకోవడానికి, మన హంగర్ లెవెల్స్ ని చాలా బాగా, అంటే ఎక్కువసేపు ఫుల్ ఫీలింగ్ రావడానికి ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. అండ్ అదే విధంగా మన మజిల్ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి అనేది ప్రాపర్ గా చెక్ చేసుకొని గనక ఇవ్వగలిగితే బరువు తగ్గడానికి చాలా వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది. ఫోర్త్ టిప్ అయితే చాలా సింపుల్ అండ్ అందరికీ తెలిసిన టిప్పే, వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్ చేసుకోవడము. అందరికీ తెలిసిందే వాటర్ తాగడం మంచిది అని. బరువు తగ్గాలి అంటే వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాటర్ మన మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్, విష పదార్థాలని బయటికి పంపించడానికి సపోర్ట్ అవుతుంది. అదే విధంగా ఫాల్స్ హంగర్ ని కూడా తగ్గిస్తుంది. వాటర్ కోల్ అనేది కూడా మీ బరువుకి తగ్గట్టుగా పర్సన్ టు పర్సన్ మారిపోతుందండి. లాస్ట్ బట్ ఇంపార్టెంట్ టిప్, మనం బరువు తగ్గాలి అంటే మీల్ టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఉన్నటువంటి ఫాస్ట్ పేస్డ్ లైఫ్స్ వల్ల కావచ్చు, బిజీ స్కెడ్యూల్స్ వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో మనం టైం కి ఫుడ్ తినలేకపోతాము, లేదా లేట్ నైట్ ఈటింగ్ అనేది చాలా మందికి అలవాటు అయిపోయి ఉంటుంది. దాన్ని కనుక మీరు కరెక్షన్ చేసుకోగలిగితే డైజెస్టివ్ సిస్టమ్ బెటర్ అవుతుంది. ఇన్సులిన్ హార్మోన్ అనేది బెటర్
బెటర్‌గా రెగ్యులేట్ అవ్వడము, ఎక్సెసివ్ ఫ్యాట్ స్టోరేజ్ అనేది అవాయిడ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. కాబట్టి పడుకునే ఒక 2, 3 గంటల ముందే డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకునే విధంగా స్మాల్ చేంజెస్ గనక చేసుకోగలిగితే డెఫినిట్‌గా సపోర్ట్ అవుతుంది. చెప్పినటువంటి 5 పాయింట్స్ కూడా వెరీ బేసిక్స్ అండి. వీటిని గనక మీరు కరెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది ముందుకి సపోర్ట్ అవుతుంది. నేను కూడా ఇంతకు ముందు చాలా రకాల డైట్స్, షార్ట్ కట్స్, క్విక్ ఫిక్సెస్ ట్రై చేశాను. ఫ్రస్ట్రేటింగ్‌గా, డిప్రెసింగ్‌గా ఉండేది. నన్ను, నా బాడీని నేను హేట్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే సింపుల్ సైంటిఫిక్ పద్ధతిని, స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశానో రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి నా క్లయింట్స్‌కి కూడా కాంప్లికేటెడ్‌గా కాకుండా సింపుల్‌గా, సస్టైనబుల్‌గా వెయిట్ ఎలా తగ్గాలి అనేది నేను గైడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా సరైన పద్ధతిలో ప్రాపర్ గైడెన్స్‌తో బరువు తగ్గాలి అనుకుంటే మా ఆన్‌లైన్ 21 డేస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఛాలెంజెస్ అనేది ఖచ్చితంగా మీకు సపోర్ట్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో వెయిట్ లాస్ అని టైప్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటుంది, లింక్ ఉంటుంది. హ్యాపీగా అక్కడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ మీట్ అగైన్.